హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు సిబిఐటి కాలేజ్ సంబంధించి బి కేటగిరీ ఫేజ్ 1 మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు, దాని గురించి చెప్తున్నాను. యాక్చువల్గా సైట్లోకి వెళ్ళి చూడండి, అన్నీ విడివిడిగా డిస్ప్లే చేశారంటే టోటల్ మెరిట్ లిస్ట్ అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు దానికి సంబంధించి ఒక లిస్ట్ పెట్టారు. మెరిట్ లిస్ట్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి సంబంధించి ఒక లిస్ట్ పెట్టారు. ఎన్ఆర్ఐ కోటాకి ఎంతమంది అప్లై చేశారో దాని మెరిట్ లిస్ట్ పెట్టారు. 10+2తో అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక లిస్ట్ పెట్టారు సెపరేట్గా. అట్లాగే టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఒక మెరిట్ లిస్ట్ పెట్టారు. జేఈ మెయిన్స్ 2024 సంబంధించి ఒక మెరిట్ లిస్ట్ పెట్టారు. సెపరేట్గా మెరిట్ లిస్ట్ పెట్టారు. ప్లస్ ఫేజ్ 1 ఇది ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫేజ్ 1 లిస్ట్ అనమాట. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి కలిపి ఒక లిస్ట్ పెట్టారు. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ మేనేజ్మెంట్ మెరిట్కి సంబంధించి ఒక లిస్ట్ పెట్టారు. నేను ఇప్పుడు మీకు చెప్పేది మాత్రం ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ మేనేజ్మెంట్ మెరిట్ గురించి చెప్తున్నాను. కేటగిరీ బి అడ్మిషన్ 2024-2025 బీఈ బీటెక్. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి CBIT first list of branch wise provisionally selected candidates on merit basis for admission up to 15% management quota into first year BA or BTech courses for the academic year 2024 and 2025. నేను ఫస్టే చెప్పే కదా 15% మేనేజ్మెంట్ కోటాకు ఉంటుందని, అదే చెప్తున్నారు. ఫ్రమ్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద నోటిఫికేషన్ ఇన్ అవర్ వెబ్సైట్ అండ్ ఇన్ న్యూస్ పేపర్ డేటెడ్ 2/8/2024 ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BE or BTech courses for the academic year 2024 under NRI or NRI sponsored category subject to verification of documents or certificates. The selected candidates are requested to take admission between 9 a.m. to 6 p.m. on 12th, 13th, 14th August at the city office, Chaitanya Bharati Institute of Technology. అది నారాయణగూడలో ఉంది, అక్కడికి రమ్మని చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావాలంట. అవన్నీ పట్టుకుని వెళ్ళాలి మీరు. SSC ఆర్ 10th ఈక్వలెంట్ మార్క్ షీట్, 10th మార్క్ షీట్ ఒకటి, ఇంటర్ మార్క్ షీట్ ఒకటి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఒకటి, ఒరిజినల్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ 6th to 12th వరకు ఉండేది స్టడీ సర్టిఫికేట్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ, జేఈ మెయిన్స్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, TGEAP సెట్ హాల్ టికెట్ ఆర్ ర్యాంక్ కార్డ్. మీరు ఏది దేనికి అప్లై చేసుకుంటే అది, అంటే జేఈ మెయిన్స్కి అప్లై చేసుకుంటే జేఈ మెయిన్స్ పెట్టాలి, అదే TGEAP సెట్ అప్లై చేసుకుంటే TGEAP సెట్ది పెట్టాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి 1,65,000 యాన్యువల్ ఫీ. అంటే సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్లు కూడా సెపరేట్గా తీసుకోవాలి. ఫీజుకి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి, స్పెషల్ ఫీకి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఆ స్పెషల్ ఫీ ఎట్లా ఉంది అంటే డిమాండ్ డ్రాఫ్ట్ 8,500 ఫర్ సివిల్కి, ECE, CSE, EEE, IT అండ్ మెకానికల్ బ్రాంచెస్కి వచ్చేటప్పటికి 8,500 స్పెషల్ ఫీ ఉంది. అట్లాగే 5,500 A&DS బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, CSE A&ML, CSE IoT అండ్ CS అండ్ ఎలక్ట్రానిక్స్ VLSI ఈ బ్రాంచెస్కి 5,500. ఇది కూడా సెపరేట్గా తీసుకోవాలి. అంటే మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారో చూసుకుని దాని స్పెషల్ ఫీ తీసుకోండి. బ్రాంచెస్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ CBIT ఫీజ్ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ ఇన్ ఎనీ బ్యాంక్. ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇచ్చిన CBIT ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ అనే దానికి సంబంధించి తీసుకోవాలి DD. The above fee is subject to any further orders of Government of Telangana, Honorable High Court of Telangana. ఎక్కడ కింద యాన్యువల్ ఫీ లింక్ ఇచ్చారు నోటీసు, అది ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు సెకండ్ సెలక్షన్ లిస్ట్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ యాక్సెప్ట్ చేయరో వాళ్ళకి సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ లేదు అని క్లియర్గా చెప్తున్నారు. ఇది CBITకి కూడా వర్తిస్తుంది, MGITకి వర్తిస్తుంది, VNR VJITకి, వాసవికి మాత్రం కాదు. అందుకనే చూడండి, ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో మీరు యాక్సెప్ట్ చేయకపోతే సీటు సెకండ్ సెలక్షన్ లిస్ట్లోకి మీరు ఎలిజిబుల్ కాదు. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. కింద బ్రాంచ్ వైజ్ అన్నీ లిస్ట్ ఇచ్చారు, ఒకసారి సైట్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఇది CBIT కాలేజీకి సంబంధించి మెరిట్ మేనేజ్మెంట్ కోటా 15%కి సంబంధించిన లిస్ట్ అనమాట. ఫస్ట్ లిస్ట్ ఫేజ్ 1 లిస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.